ఫిగ్మాలో వచ్చిన ఇంకొత్త ఫీచర్ ఏంటంటే ఫిగ్మా స్లైడ్స్ అనమాట. పీపీటీస్ ఎవరైతే యూజ్ చేస్తారో స్టాప్ యూజింగ్ పీపీటీస్, యూజ్ ఫిగ్మా స్లైడ్. ఫిగ్మా స్లైడ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, డిజైనర్స్ ఎలా హెల్ప్ అవుతుంది, దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్స్ ఏంటి, వీటన్నిటికీ ఆన్సర్ చేస్తాను. UI UX డిజైనర్ అయితే నీకు కన్ఫర్మ్ గా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫిగ్మా స్లైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ యూ ఓపెన్ ఫిగ్మా యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ కదా. నాకు ఇక్కడ క్రియేట్ ప్లస్ సంథింగ్ ఇలా వచ్చింది కదా, నార్మల్ గా అలా రాదు, రీసెన్స్ అని చెప్పేసి ఇలా ఉంటుంది రైట్. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది న్యూ స్లైడ్ డెక్ రైట్. దిస్ ఇస్ ఫర్ ఇదే ఫిగ్మా స్లైడ్స్ అనమాట. నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో ఇది ఏం అడుగుతుందంటే ఏ టీంలో ఓపెన్ చేయమంటావు అని అడుగుతుంది. నేను ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ డ్రాఫ్ట్స్. నేను ఎవరికి షేర్ చేయను కదా, సో నేను డ్రాఫ్ట్స్లోనే పెట్టుకుంటా. వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్ యూ విల్ గెట్ దిస్ పాపప్. సో నువ్వు దీని మీద కన్ఫర్మ్గా గెట్ స్టార్టెడ్ మీద కన్ఫర్మ్గా అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ టెంప్లెట్స్లో నేను ఈ టెంప్లెట్ యూజ్ చేయాలనుకుంటున్నా. సో దీని మీద క్లిక్ చేస్తున్నా, వ్యూ టెంప్లెట్, అండ్ నాకు కావాల్సింది ఇది కావాలి అనుకుంటున్నా. డిజైన్ కాన్సెప్ట్స్ అని ఉంది కదా, ఈ టెంప్లెట్ కావాలనుకుంటున్నా. సో ఆ కాన్సెప్ట్స్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ స్క్రీన్ మీద వచ్చింది రైట్. ఇక్కడ స్లైడ్స్ లాగానే వచ్చింది. ఎప్పుడైనా ఫిగ్మా ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు రీనేమ్ ద ఫైల్. అన్టైటిల్ నుంచి నీకు ఆ ఫైల్ ఏంటా అన్నది నీకు క్లారిటీ ఉంటే ప్రాపర్గా రీనేమ్ ఇచ్చుకోవాలి. ఇట్స్ ప్రయారిటీ 1. సో నేను డిజైన్ హారిజోన్స్ అని ఇస్తున్నా. సో డిజైన్ హారిజోన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ వ్యూ సిస్టమ్ కనిపిస్తుంది అనమాట. గ్రిడ్ వ్యూ ఒకటి ఉన్నది అండ్ స్లైడ్ వ్యూ ఒకటి ఉన్నది. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ స్లైడ్లో నేను ఏమన్నా చేంజెస్ చేసుకోవచ్చు, ఇందులో నేను టెక్స్ట్ యాడ్ చేయొచ్చు రైట్. టెక్స్ట్లో ఏంటంటే నేను ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను సమ్ టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ కంటెంట్కి నేను కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నా. అది ఇంటర్ కాకుండా వేరే ఫాంట్ ఏదైనా పెట్టాలి అనుకుంటున్నా. ఓకే, వెయిట్ చేంజ్ చేస్తున్నాను అండ్ ఐ వాంట్ టు చేంజ్ ద సైజ్. ఓకే, కస్టమ్ అన్న డ్రాప్ డౌన్ వచ్చింది. దీన్ని మీరు కావాలి అనుకుంటే మన టెక్స్ట్ని స్టైల్స్ కింద కన్వర్ట్ చేస్తాం కదా, యూ కెన్ డూ ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. అంటే డిజైన్స్ ఫైల్లో మనం స్టైల్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామో ఇక్కడ కూడా స్టైల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళు డోంట్ వరీ, డైరెక్ట్గా ఫాంట్ నేమ్ ఇచ్చేసి ఏ వెయిట్ యూజ్ చేస్తారు అండ్ సైజ్ ఎంత ఇవ్వాలి అన్నది కామన్ థింగ్. అది మీరు వర్డ్ డాక్యుమెంట్లో పీపీటీలో ఎలా చేస్తారో సేమ్ అలానే చేసేయచ్చు అనమాట. సో టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ పక్కన ఒక ఏ ఉందన్నమాట. ఇక్కడ ఈ ఐకాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది రైట్. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మన టోన్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను హే ఫ్యూచర్ డిజైనర్స్ అని పెట్టా మిమ్మల్ని రైట్. మీరు అంతే కదా, మీరు ఫ్యూచర్ డిజైనర్సే కదా. సో వీళ్ళ ఈ టోన్ చేంజ్ చేయొచ్చు. ఏంటి, క్యూరియస్గా కావాలా, ప్రొఫెషనల్గా కావాలా, ఎక్స్పాండెడ్ కింద కావాలా అన్నట్టు నేను చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు క్యాజువల్గా పెడితే అది ఎలా చేంజ్, దీన్ని సెలెక్ట్ చేసి పెట్టాలి. ఓకే, క్యాజువల్గా పెడితే సేమ్ ఇదే కింద ఉంచేసింది. ఓకే, అండ్ ఎక్స్పాండెడ్ కింద నేను చేంజ్ చేస్తున్నా ఈ టెక్స్ట్ని. దాన్ని ఎలా చేంజ్ చేసింది అని అంటే, ఓ మై గాడ్, ఎక్స్పాండ్ చేస్తూ ఒక కంటెంట్ని అయితే ప్రొవైడ్ చేసింది రైట్. అండ్ ప్రొఫెషనల్గా కావాలని పెట్టా. ప్రొఫెషనల్గా ఇక ఎక్కువ కంటెంట్ పెట్టలే, నాకు ఎలా కావాలంటే ప్రొఫెషనల్గా అండ్ ఎక్స్పాండెడ్గా కలిపి కావాలి. సో రెండింటి మధ్య పెడుతున్నా. సో దీనికి రిలవెంట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎలాంటి టోన్లో ప్రజెంట్ చేయాలి అన్నది క్లారిటీ లేకపోతే యూ కెన్ యూజ్ దిస్ AI అనమాట. ఇక్కడ బేసిక్ అని చెప్పేసి, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, ఇవి ఏంటంటే ఈ మధ్యలో ఉండే సెక్షన్స్, కార్నర్ సెక్షన్స్కి 3-4 ఆప్షన్స్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే, అండ్ వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ 3 dots ఏమవుతుందని అంటే నువ్వేమైనా స్టైల్ యాడ్ చేస్తావా, టెక్స్ట్ స్టైల్స్ కింద యాడ్ చేస్తావా, ఆర్ రీప్లేస్ ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ ఏదైతే స్టైల్ ఏమైతే ఉందో నువ్వు స్టైల్స్ని ఏమన్నా సేవ్ చేసి ఉన్నావు అంటే ఇక్కడ ఆ స్టైల్స్ కనిపిస్తాయి, యూ కెన్ చేంజ్ అనమాట. ఓకే, సో అయిపోయిన తర్వాత ఫిల్ కలర్ చేంజ్ చేస్తావా, ఫిల్ కలర్ చేంజ్ చేయొచ్చు, ఆర్ గ్రేడియంట్ అప్లై చేస్తావా, యూ కెన్ అప్లై, ఆర్ ఇమేజ్ ఏమైనా పెట్టాలనుకుంటే ఇమేజ్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఫిల్లోనే పెట్టేస్తున్నాను. అండ్ ఒపాసిటీ ఏమైనా తగ్గించాలి అనుకుంటే యూ కెన్ ప్లే విత్ ద ఒపాసిటీ ఆల్సో. నాకు వైట్ కలర్లో కావాలి, బ్లాక్ కలర్లో వద్దు, సో కలర్ చేంజ్ చేసాం.
ఒకవేళ హే ఫ్యూచర్ డిజైనర్స్ అన్నది దానికి ఏమైనా లింక్ చేయాలి అనుకుంటే యూ కెన్ యాడ్ అ లింక్ హియర్. ఓకే, లింక్ యాడ్ చేయొచ్చు. అండ్ దెన్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, ఇమేజెస్ యాడ్ చేయొచ్చు, అండ్ షేప్స్, ఇవన్నీ మనకి ఎలాంటి షేప్స్ కావాలి ఏంటి అన్నట్టు నీకు ఏమైనా ఐడియా ఉన్నది అని అంటే యూ కెన్ యాడ్ ద షేప్ ఆల్సో. ఓకే, నేను ఏమైనా పాయింట్స్లో పెట్టాలి అనుకుంటున్నాను అంటే ఐ కెన్ యాడ్ లైక్ దిస్. ఓకే, దీని సైజ్ నేను తగ్గించాలనుకుంటున్నా 40 అండ్ మీడియం ఇస్ ఫైన్. ఓకే, ఇలా చేయొచ్చు. ఇంకా మీ క్రియేటివిటీ, మీ బ్రెయిన్ బట్టి మీరు ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనుకునేటట్టు ఇంకా మీకు కావాల్సిన అన్ని యాక్షన్స్ అయితే ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు. షేప్స్ అయితే పెడతాం. తర్వాత టేబులర్ ఫామ్లో ఏమైనా మెన్షన్ చేసి చూపించాలి అనుకుంటే యూ కెన్ యూస్ అ టేబుల్ అనమాట. ఓకే, 4 కావాలా, ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలా, ఆర్ కాలమ్స్ కావాలా, రోస్ కావాలా అన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటూ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్ అనమాట హియర్. దాని తర్వాత ఇక్కడ లైవ్ ఇంటరాక్షన్స్ అన్న ఆప్షన్ వచ్చింది. ఇక్కడ లైవ్ ఇంటరాక్షన్స్లో ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీపీటీ ఎవరికైనా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆర్ ఎవరికైనా షేర్ చేసినప్పుడు నీకు ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర నుంచి కావాలి అని అనుకుంటే యూ కెన్ యాడ్ దిస్ కైండ్ ఆఫ్ పోల్ కానీ. ఓకే, ఇక్కడ నువ్వు క్వశ్చన్ అడగొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ అడిగితే ఎలా అడుగుతామో, క్వశ్చన్ అడిగి ఎస్ నో ఆర్ సంథింగ్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి ఎస్ నో అన్నట్టు అడుగుతాం కదా. ఎప్పుడైతే వాళ్ళు ఓట్ చేస్తారో దానికి రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అదర్ లైవ్ ఇంటరాక్షన్స్ కూడా యూ కెన్ యాడ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రోటోటైప్ ని డైరెక్ట్ గా యూ కెన్ యాడ్ ద లింక్ హియర్. నేను ఇక్కడ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ సాయి అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ యాప్ ని కాంపిటేటర్ గా తీసుకుని ఒక డిఫరెంట్ యూఐ క్రియేట్ చేసి దానికి చాలా చక్కగా ప్రోటోటైపింగ్ ఇచ్చి డిజైన్ చేశాడు అనమాట. సో ఆ ఫైల్ లింక్ని ఇక్కడ యాడ్ చేస్తాను నేను. బై ద వే హీఈస్ బీటెక్ 3rd year బట్ స్టిల్ హీస్ లెర్నింగ్. నాకు తనలో ఏం నచ్చిందని అంటే, జాబ్లు లేవంటున్నారు కదా అక్క, లేదనంటే జాబ్లు ఉండట్లేదు కదా, ఇలాంటి డైలమాలో లేడు. డైరెక్ట్గా హీ స్టార్ట్ లెర్నింగ్, హీస్ ఇంప్లిమెంటింగ్, హీ స్టార్ట్ లెర్నింగ్ అండ్ హీ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ హీ డిడ్ దిస్ ప్రాజెక్ట్ ఆల్సో. సో ఓన్లీ ఫిగ్మా మెంటరింగ్ తీసుకున్నాడు నా దగ్గర. సో ఈ ఫిగ్మా మెంటరింగ్లో తను నేర్చుకున్నవన్నీ తన డిజైనింగ్ స్కిల్స్తో చూపించాడు. ఓకే, ఇప్పుడు తను చేసిన ఫైల్ నేను ఇక్కడ పెడుతున్నా. సో ఆ ఫైల్ లింక్ ఏదైతే ఉందో ప్రోటోటైప్ లింక్, ఫైల్ లింక్ కాదు ప్రోటోటైప్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. వెన్ ఐ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆ ప్రోటోటైప్ ఏదైతే ఉందో ఇక్కడ ప్లే అయిపోద్ది ఆటోమేటిక్గా. ఫస్ట్ నేను ఏం చేయాలి, దీన్ని పక్కకు పెట్టాలనుకున్నా, దీన్ని మూవ్ చేయడానికి అవ్వట్లేదు ఏంటి. ఓకే, దీన్ని మూవ్ చేయాలని అంటే వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్, ఇది ప్రజెంటేషన్ మోడ్లో ఉంది కదా, దీన్ని నేను బ్లాంక్ స్క్రీన్ వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసి కట్ చేసా. ఈ బ్లాంక్ స్క్రీన్లో నేను ఈ స్క్రీన్ పెడుతున్నా. ఓకే, స్క్రీన్ ప్రోటోటైప్ లింక్ యాడ్ చేసా. ఫస్ట్ స్క్రీన్లో ఏంటనంటే నాకు ఎడిట్ చేసే ఛాన్స్ ఇవ్వట్లా. సో ఎడిట్ చేసే ఛాన్స్ కావాలంటే నేను ప్రీమియం అకౌంట్ కానీ ప్రొఫెషనల్ ప్లాన్ తీసుకోవాలని చెప్తుంది. సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ బటన్, ఇది ఏమవుతుంది అంటే ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఐ కెన్ ఎడిట్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. ఆటో లేయర్స్ అప్లై చేయొచ్చు, స్టైల్స్ కింద ఇంకా డీటెయిల్గా క్రియేట్ చేయొచ్చు. అదర్ స్టఫ్ ఏమైతే ఇంకా డీటెయిల్స్ సెక్షన్స్ ఉంటాయో అవన్నీ నేను ఇక్కడ చేయొచ్చు. ఓకే, నేను లింక్ అప్లోడ్ చేశాను. ఆటోమేటిక్గా ప్రోటోటైప్ అనేది ప్లే అవుతుంది. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ప్రజెంట్ అనేది నేను నార్మల్ ప్రజెంట్ వ్యూలోనే చూపిస్తున్నా ప్రజెంటేషన్. పర్టికులర్ మూవ్ ఐకాన్. సో నాకు అప్పుడు ఏమవుతుంది అంటే ప్లే అవుతుంది అనమాట. సో ఇది క్లికబుల్ ప్రోటోటైప్ కాబట్టి నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు నాకు రెస్పాన్సివ్ డిజైన్స్ కింద కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది డిజైనర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా ప్రజెంట్ చేయాలి అనుకుంటే యూ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్లైడ్ షో అన్నట్టు. ఈ స్లైడ్ని కంప్లీట్లీ డార్క్ తీసుకోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ కూడా డార్క్లోనే ఉండడం వల్ల మనకి క్లియర్గా కనిపించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను దీని స్లైడ్ కలర్ కొంచెం ఈ కలర్లో ఎగ్జాంపుల్గా పెట్టా, లైక్ మీకు క్లియర్గా కనిపించడానికి. ఓకే, ఒకవేళ ప్లే చేసేటప్పుడు ఇలా ప్లే చేయొచ్చు అనమాట. ఓకే,
అండ్ ఫిగ్మాలో మనం ఎలా అయితే కామెంట్స్ ఇచ్చి ఏమన్నా కామెంట్స్ అంటే ఇంకొక ఆపోజిట్ డిజైనర్ని ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేస్తాం కదా, సేమ్ యాస్టిస్ యూ కెన్ యాడ్ అ కామెంట్స్ హియర్. ఓకే, ఏమన్నా అసెట్స్ని యూజ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద అసెట్స్ ఆల్సో. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన ఐకాన్స్ అయితే ఇవి ఉన్నాయి. ఆరో అని టైప్ చేస్తున్నా. సో ఆరో రిలేటెడ్ ఏమైనా ఐకాన్ కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ వన్. హోమ్ ఐకాన్ ఏదైతే ఉందో అది వచ్చింది. ఇంకా ఏమైనా ఐకాన్ సర్చ్ చేద్దామా? సర్చ్ ఐకాన్ లేదంట. ఇక్కడ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి, వాటినే చూపిస్తుంది. యాడ్ యువర్ ఓన్ అని చెప్పేసి నీ దగ్గర ఏమన్నా ఐకాన్స్ ఉంటే యూ కెన్ యాడ్ దోస్ ఐకాన్స్ యాజ్ వెల్. సర్చ్ ఫర్ లైబ్రరీస్ అని అడుగుతుంది కాబట్టి లైబ్రరీస్ని మనం యాడ్ చేయలేం. ఎందుకనంటే ఫ్రీగా యూజ్ చేసే వాళ్ళకి లైబ్రరీస్ యాడ్ చేసుకునే ఛాన్స్ లేదు. ప్రొఫెషనల్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే లైబ్రరీస్ యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫ్రీగా యూజ్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా ఈ ఐకాన్స్ యూజ్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ఆ ఐకాన్స్ని యూజ్ చేయండి. అది కూడా కాదు అంటే ఫిగ్మాలో ఉన్న ఐకాన్స్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ మీకు ఎన్ని స్లైడ్స్ కావాలంటే యూ కెన్ యాడ్ దోస్ మెనీ డిఫరెంట్ స్లైడ్స్ అనమాట. న్యూ స్లైడ్లో ఒకవేళ ఇంకొక థీమ్తో కావాలి అనుకుంటే న్యూ స్లైడ్ పక్కన డ్రాప్ డౌన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంకా ఏమేమి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి స్క్రీన్స్ ఉన్నాయి అన్నది కనిపిస్తే మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్ కనిపిస్తుంది, ఆ స్లైడ్ కనిపిస్తుంది అనమాట. సో ఆ స్లైడ్ మీరు ఏమన్నా వర్క్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాడ్ నోట్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు ప్రజెంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయడం కోసం మీరు అంటే మీకు గుర్తుపెట్టుకోవడం గురించి ఆర్ మీరు ఏమన్నా అట్రాక్ట్ చేద్దామని కొన్ని లైన్స్ లా పెట్టుకోవడం ఆర్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికని రిఫరెన్సెస్ తీసుకోవడం అలాంటివి ఏమైనా పెడితే మీరు ఇక్కడ నోట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ నోట్స్ ఏమవుతుందంటే వెన్ యూ మీకు ప్లే చేసేటప్పుడు ఇక్కడ ప్రజెంట్ ప్లస్ నోట్స్ అని ఉంది కదా, సో అంటే ప్రజెంట్ చేసేటప్పుడు ఈ స్క్రీన్తో పాటు నోట్ ఏదైతే చేశారో అది కూడా మీకు ప్రజెంట్ అవుతుంది. ఇందాక నేను ప్రజెంట్ చేసేటప్పుడు ఏమైంది, జస్ట్ ఈ స్క్రీన్ మాత్రమే వచ్చింది రైట్. ఒకవేళ ప్రజెంట్ ప్లస్ నోట్స్ అన్న దాని మీద క్లిక్ చేస్తే యుల్ గెట్ కంప్లీట్ నోట్స్ అండ్ ఇట్ సైడ్ ఉండే స్లైడ్స్ కూడా మనకు కనిపిస్తాయి అనమాట ప్రజెంట్ చేసేటప్పుడు లైక్ దిస్. ఓకే, నోట్స్లో నేను ఏమని పెట్టాను కదా, జస్ట్ ఆ వర్డ్ ఒకటే వచ్చింది. మీరు ఎంత అయితే కంటెంట్ పెడతారో అదంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ మీ వ్యూస్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ చేంజ్. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ ఆడియన్స్ వ్యూ యుల్ గెట్ ఎ సపరేట్ విండో. సో ఈ విండోలో ఏమవుతుంది అంటే ఓన్లీ ఆ పర్టికులర్ స్లైడ్ కనిపిస్తుంది అనమాట. యూ కెన్ చేంజ్ దట్ స్లైడ్. ఇక్కడ ప్రోటోటైప్ యాడ్ చేసేటప్పుడు ఈ ప్రోటోటైప్లో తను డిఫరెంట్ ఫ్లోస్ పెట్టుకున్నాడు అనమాట. ఏమైతే ఫ్లోస్ పెట్టాడో ఆ ఫ్లోస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ సాయి ఫిగ్మా మెంటరింగ్ అని, అండ్ తను పెట్టుకున్న ఫైల్ నేమ్ ఏంటి ఆర్ పేజ్ నేమ్ ఏంటి, అండ్ తను ఇప్పుడు పెట్టిన ఈ ఫ్లోస్ ఎన్ని ఉన్నాయి. ఇది స్ప్లాష్ ఉన్నది, ఆన్ బోర్డ్ ఉన్నది, ఆన్ బోర్డ్ పెడితే ఆన్ బోర్డ్ స్క్రీన్ వస్తుంది. ఓకే, స్ప్లాష్ ఉంటుంది. అండ్ తను క్రియేట్ చేసిన ఫ్లోస్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. డిజైన్ చేసే వాటన్నిటిని ప్రజెంట్ చేయాలని అనుకుంటే యూజ్ ఫిగ్మా స్లైడ్స్. నాకు ఎందుకో నచ్చింది. పీపీటీ ఇంకొక టూల్ యూజ్ చేసే దానికంటే ఐ గో విత్ దిస్ ఫిగ్మా స్లైడ్స్. ఇది ఫ్రెషర్గా ఎక్స్పీరియన్స్ డిజైనర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక టాస్క్ అయితే మీరు చేయాలి రైట్. ఆ టాస్క్ చేసేటప్పుడు చిన్న టాస్క్ అయితే ఉండదు. వాళ్ళు ఏం అడుగుతారు, మిమ్మల్ని యూజర్ ఫ్లోస్ చేయమంటారు, అండ్ వైర్ ఫ్రేమ్ చేయమంటారు, డిజైనింగ్ చేయమంటారు, ప్రోటోటైపింగ్ కూడా చేయమంటారు. వాటన్నిటిని ఫిగ్మా ఫైల్లో డిఫరెంట్గా ఇవ్వడం కంటే స్టెప్ బై స్టెప్ ఇవ్వాలంటే బెటర్ మీరు స్లైడ్స్లో పెట్టి ప్రోటోటైప్ కూడా ప్లే అవుతుంది కాబట్టి స్లైడ్స్ని షేర్ చేయొచ్చు. ఒకవేళ ఎందుకు రిస్క్ అనుకుంటే మీరు రెండు కూడా షేర్ చేయొచ్చు. ఫిగ్మా లింక్ పంపించేదానికంటే ఈ ఫిగ్మా స్లైడ్స్ బెటర్ అని నా ఒపీనియన్. మీరు షేర్ చేసేటప్పుడు ప్రజెంటేషన్ వేలో మీరు స్లైడ్స్లో కూడా చేయండి అండ్ ఫిగ్మా ఫైల్ కూడా పంపించండి. వాళ్ళు మీరు ఎలా చేస్తున్నారు అన్నది ఫిగ్మా ఫైల్లో చూస్తారు అండ్ మీ ప్రజెంటేషనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ప్రజెంటేషనల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ UI/UX డిజైనింగ్. మీరు చేసిన డిజైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కన్ఫామ్గా మీరు పీపీటీ చేయాల్సి వస్తుంది కొన్ని సినారియోస్లో.
కొన్ని కంపెనీస్ కంప్లీట్ గా మిమ్మల్ని పీపీటీస్ కూడా చేయించే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ యూజ్ స్లైడ్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ టు డౌన్లోడ్ ఇట్ యాజ్ అ పీడిఎఫ్ యూ కెన్ డూ దట్ యాజ్ వెల్. అంటే ఇక్కడ మీరు ఫిగ్మా ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్ అన్న ఆప్షన్ ఉంది కదా, సో ఫైల్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ లో చూసారు కదా ఎక్స్పోర్ట్ ఆల్ స్లైడ్స్ టు పీడిఎఫ్. సో దీని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ కింద మొత్తం అన్ని స్లైడ్స్ డౌన్లోడ్ అయిపోతాయి. ఓకే, ట్రై టు ప్రాక్టీస్ స్లైడ్స్ ఆల్సో. స్లైడ్స్ అనేవి కొంచెం ఇంపార్టెంటే, ఎందుకంటే ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు ప్రజెంటేషన్ చేసే సిచ్యువేషన్స్ నీకు ఫ్యూచర్లో కన్ఫర్మ్గా వస్తాయి ఒకవేళ నువ్వు యూఐ/యూఎక్స్ డిజైనర్ అయితే. సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకో, చిన్న కాన్సెప్ట్స్ని ప్రజెంటేషన్స్ చేయి, చిన్న కాన్సెప్ట్స్ మీద వర్క్ చేయి. అండ్ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా ఇంకా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్. ఓకే.